లక్కారం మున్సిపాలిటీ 8వ వార్డులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయంలో అఖిలపక్ష నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు అంగరంగ వైభవంగా, ఎందుకంటే ఇప్పటికే 2 నెలలకు దగ్గరకు వస్తుంది, కాలం పోయింది. ఎప్పుడైనా ఆనవాయితీ ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మా స్థానిక శివాలయంలో ఎప్పుడైనా మేము పూజలు చేస్తాం. దాన్ని ఆనవాయితీగానే ఈరోజు మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మా గుడి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష అందరం నాయకులం వచ్చి బ్రహ్మాండంగా మహిళలు కూడా సహకరించి అందరం కలిసి ఈరోజు బ్రహ్మాండమైన అభిషేకంతో స్వామివారికి అభిషేకం చేసి నీళ్లు వేయడం జరిగింది. వానదేవుడు కరుణించి మా అందరి మీద ఈరోజు ఈ 3-4 రోజులలో వర్షం పడాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు మా లక్కారం గ్రామంలో శ్రీ శివాలయంలో వర్షాలు కురవాలని, ఈ సంవత్సరం దాదాపు ముగశిర కార్తీ, ఆర్ద్ర కార్తీ వచ్చినా కూడా పత్తి రైతులు బిత్తులు పెట్టి పాపం వాళ్ళందరూ రైతులు కూడా విత్తనాలు మొలవక నష్టపోతున్నారు. మా లక్కారం శివాలయం స్పెషల్ ఏంటంటే, మా లక్కారంలో నేను కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి కూడా శివునికి జలాభిషేకం చేసిన తర్వాత మా లక్కారం చెరువునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మా స్థానిక కౌన్సిలర్ బద్రిగాలయ్య గారు, అలాగే దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసులు, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, మా రైతు సోదరులు అందరి సహకారంతో అలా మహిళా సోదరులు అందరూ వచ్చి ఆ శివునికి సుమారుగా 201 బిందెతోటి జలాభిషేకం చేసిరు. ఈ మా శివాలయంలో జలాభిషేకం చేయడం వల్ల మా ప్రాంత రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతోటి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, రానున్న వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ శివుని ఆశిస్తూ మాకు ఎల్లవెల్ల రైతు సోదరులకు ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే మా లక్కారం చెరువు కూడా ఎంతో ప్రాముఖ్యత గల చెరువు. లక్కారం చెరువులో నీళ్లు ఉంటే చుట్టుపక్కల ఒక 5-6 మండలాల్లో సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఎలాంటి డోకా ఉండదు. కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉన్న మా లక్కారం చెరువులో కూడా శాశ్వతంగా నీటి వనరులు కేటాయించాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినాం. వారు కూడా సహకరించి మా లక్కారం చెరువులకు శాశ్వతంగా నీరు ఉండేటట్లు చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు చౌటుపల్లి మున్సిపాలిటీ లక్కారం గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్కారం గ్రామస్తులం అందరం కలిసి ఈరోజు వర్షాలు కురవాలని చెప్పేసి శివునికి నీళ్లు పోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి భక్తులందరూ, మహిళా భక్తులు ఉదయం నుండే ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు పూజలు చేసి, మరి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు కురవాలని చెప్పేసి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి శివునికి ప్రత్యేక పూజలు చేసి ఈరోజు నీళ్లు పోయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు, స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి ఇప్పటికీ ముగశిర కార్తీ పోయి ఆరుద్ర కార్తీ కూడా పోతుంది. కాబట్టి వర్షాలు కురవాలి, ఈ మండల ప్రజలు సుభిక్షంగా, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే లక్కారం చెరువు నిండాలి. మరి లక్కారం చెరువు నిండాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ గ్రామస్తులు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చెప్తాము.